లేదా అన్నది తేలాల్సినటువంటి విషయం. అదే సందర్భంలో ఒకవేళ కల్తీ నెయ్యి లడ్డూలో కలవలేదు కానీ సప్లయర్ పంపించిన నెయ్యి కల్తీ ఉంది అని తేలితే, ఒకసారి ట్యాంకర్ కనుక రిజెక్ట్ అయితే ఖచ్చితంగా సప్లయర్పై ఏ స్థాయిలోనైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక ట్యాంకర్ లేదా కొన్ని ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి అంటే దాని అర్థం కల్తీ నెయ్యి. సో అక్కడ సప్లయర్ కల్తీ నెయ్యిని పంపిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో కల్తీ నెయ్యి వచ్చిందంటే కేవలం ట్యాంకర్ను వెనక పంపించడం మాత్రమే కాదు, కల్తీ నెయ్యిని పంపించిన సప్లయర్ పై కూడా ఆ సమయంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ కూడా వేసింది. ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్స్ కూడా వేశారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రకటన చేశారు. దీనిపై విచారణ జరగాలి. ఒకవేళ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా మాట్లాడి ఉన్నట్లయితే, ఎటువంటి ఆధారాలు లేకుండా దానిపైన చర్యలు తీసుకోవాలి. కల్తీ నెయ్యి జరిగినట్లయితే కల్తీ నెయ్యిలో కల్తీ కావటానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ అడుగుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తుంది. ఆర్డర్ ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ had come in public making a statement that animal fat was being used to make Tirupati laddus during previous regime. However, some press reports also show that CEO of TTD had also stated అంటూ ఇక్కడ సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. ప్రజెంట్ పిటిషన్ ఎఫెక్ట్స్ సెంటిమెంట్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సుప్రీంకోర్టు అభిప్రాయం కూడా మనం చూడొచ్చు. ఈ ఆరోపణలన్నీ కూడా ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరి మనోభావాలను దెబ్బతీశాయి. That such adulterated ghee was never used. The 4 petitions have been filed seeking various prayers, including an independent inquiry and directions for regulating affairs of religious trusts, and specifically manufacturing of prasadam. As అన్ని పిటిషన్స్ కూడా ప్రసాదం తయారీకి సంబంధించి ఏదైనా కల్తీ జరుగుతుందా, వాటికి సంబంధించి పూర్తి విచారణ జరపాలి అని అన్ని పిటిషన్స్ కూడా కోరుకుంటూ ఉన్నాయి. ఇటు సిట్ కూడా అదే విషయాన్ని తేల్చడానికి పిటిషన్స్ వేశారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారంటూ సుప్రీంకోర్టు అడిగింది. లడ్డూను టెస్టింగ్కు పంపారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా, అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు అంటూ చెప్తున్నారు. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో తిరుమల తిరుపతి లడ్డూ కల్తీకి సంబంధించి విచారణ జరుగుతోంది.
లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ద కోర్ట్ సెడ్ that looking at the report, it appears at first glance that adulterated material was not used in making of prasad. కోర్టు అభిప్రాయపడింది. చూడగానే అంటే ఆ రిపోర్ట్ను చూడగానే నెయ్యి కల్తీ జరిగి ఉండొచ్చు, కానీ కల్తీ జరిగిన నెయ్యి ప్రసాదం తయారీకి వినియోగించినట్టుగా ఆధారాలు ఎక్కడ కనిపించడం లేదు అని చెప్తూ ఉన్నారు. సిద్ధార్థ్ లూథ్రా సబ్మిటెడ్ దట్ ఘీ సప్లైడ్ ఇన్ ట్యాంకర్స్ ఇన్ జూలై supplied by same supplier was not sent to analysis. However, it is only those received on July 6th and which was sent to NDDB. కేవలం ఆ నెయ్యిని మాత్రమే, సప్లయర్ పంపించిన నెయ్యిని మాత్రమే రిపోర్టుకి NDDBకి పంపించారు. NDDBలో అంటే గతంలో కూడా ఇప్పటివరకు ఏదైతే సప్లై చేస్తూ వస్తున్నాడో అదే సప్లయర్ అప్పుడు కూడా పంపించాడు. ఆ నెయ్యి రిజెక్ట్ అయింది. ఆ నెయ్యిలో ఈ కల్తీ జరిగిందని చెప్తున్నారు. అయితే అదే సప్లయర్ గతంలో చాలా ట్యాంకర్స్ పంపించారు అని సిద్ధార్థ్ లూథ్రా చెప్తున్నారు. అంటే ఆ సప్లయర్ పంపించిన ట్యాంకర్లో ఉన్న నెయ్యి ఫిష్ ఆయిల్, బఫెలో ఆయిల్ ఇవన్నీ కూడా కలిసాయని చెప్తున్నారు. సో ఆ సప్లయర్ గతంలో కూడా చాలా ట్యాంకర్స్ని పంపించారు కాబట్టి ఆ సప్లయర్ పంపించిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారు కాబట్టి ఆ లడ్డూల్లో కల్తీ జరిగిందని భావించడానికి అవకాశం ఉంటుందని సిద్ధార్థ్ లూథ్రా చెప్తున్నారు. మా ప్రతినిధి రామకృష్ణ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఏంటి ఫైనల్గా ఏం జరిగింది సుప్రీంకోర్టులో లడ్డూల వివాదంపై విచారణలో? ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది దీనికి, తిరుమల లడ్డుకి సంబంధించి. తిరుమల లడ్డు కల్తీ జరిగిందన్న రిపోర్ట్ పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది ప్రభుత్వం తరఫున న్యాయవాదిని. మరి మైసూరు, గాజియాబాద్ ల్యాబుల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు అని చెప్పి అడిగింది. మైసూరు, గాజియాబాద్ ల్యాబుల నుంచి, NABL ల్యాబుల నుంచి, అలాగే ఇతర సప్లైర్ నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు, ముందుగా పరీక్షలకు ఎందుకు పంపలేదు, కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపించండి, దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక చూసుకున్నట్టుగా అయితే మరొక కీలకమైన ఇక్కడ అంశం ఏంటంటే ఈ లడ్డు వివాదంలో మరి లడ్డు కల్తీ జరిగిందని నిర్ధారించారా లేదా, అలా వినియోగించినట్టు అంటే కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయా అనేది. అసలు విచారణ జరగకుండానే లడ్డు కల్తీ జరిగిందని ప్రకటన చేయడంపై కూడా చాలా తీవ్రంగా స్పందించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారని చెప్పేసి కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పింది ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే తిరుమల ఈవో శ్యామలరావు ఇద్దరు కూడా ఈ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత ఇది రాజుకుంది. అసలు దీనికి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పేసి ఆ కల్తీకి సంబంధించి మీరు దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు చూపించండి, ఆధారాలు చూపించిన తర్వాతనే ప్రకటన చేయాలి కల్తీ జరిగిందని. ఆధారాలు చూపించకుండా ఎలా ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అలాగే ఆ టీటీడీ జేఈఓ కూడా ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. మరి భక్తుల మనోభావాలు, ఇలాంటి ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రకటనలు చేయొద్దు అని చెప్పి కూడా పేర్కొంది. మరి దీనికి సంబంధించి టెస్టింగ్ నుంచి వచ్చిన పిటిషనర్స్ ఆ పిటిషన్ లో అడిగిన ప్రేయర్ కి సంబంధించి ఏదైనా ఆర్డర్స్ వచ్చాయా? ఏ విధమైన ఆర్డర్స్ వచ్చాయి? పిటిషన్ లో ప్రేయర్ ఇక్కడ ఏమో ఒకటేసి సుబ్బారెడ్డి చెప్తున్నది ఏంటంటే కల్తీ ఏం జరగలేదు అక్కడ అనేది ఆయన చెబుతున్నది. గతంలో కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కల్తీ జరగలేదు. మరి కల్తీ జరగనప్పుడు ఎలా జరిగిందని అంటారు ఒకటి. రెండోది అసలు తమ హయాంలో జరగలేదు కల్తీ ఏమి కూడా. తర్వాత ఈ ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో 4 ట్యాంకర్లు అయితే 8 వెనక పంపించారు, వాటిలో జరిగి ఉంటే వాటి అంశానికి సంబంధించి ప్రభుత్వం రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పి ట్యాంకర్ లో కల్తీ జరిగి ఉండొచ్చు, కానీ కల్తీ జరిగిన నెయ్యిని వాడారా లేదని అడుగుతున్నారు. సో సేమ్ సప్లయర్ గతంలో కూడా చాలా ట్యాంక్స్ పంపించారు, చాలా ట్యాంకర్స్ వచ్చాయి. సో అదే సప్లయర్ ఇప్పుడు కూడా పంపించారు. ఆ సప్లయర్ పంపించిన ట్యాంకర్లో కల్తీ నెయ్యి జరిగింది కాబట్టి గతంలో సేమ్ సప్లయర్ పంపించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగినట్టుగానే భావించాలంటూ సిద్ధార్థ్ లూథ్రా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన ఎటువంటి అభిప్రాయాలు వచ్చాయి అక్కడ? అయితే ఇక్కడ టీటీడీ చెప్తుంది ఏంటంటే రోహిత్, తిరుమలలో లారీలు ట్యాంకర్లు వచ్చిన తర్వాత 3 రకాల పరీక్షలు ఎదుర్కొని ఆ తర్వాత అది లోపలికి పంపిస్తారు వినియోగించడానికి నెయ్యిని. అక్కడ 3 రకాల పరీక్షలు ఇక్కడ నెగిటివ్ వచ్చిన నేపథ్యంలో వాటిని వెనక్కి పంపించారు. వాటిని అసలు వాడలేదు అనేది కొంతమంది అంటున్నారు. అది వాడలేదు, కానీ అది వాడితే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ టీటీడీ కూడా చెప్తుంది తమ దగ్గర ల్యాబ్స్ ఉన్నాయి, చాలా పెద్ద. ఆ నెయ్యిని లడ్డూల్లో వాడారా లేదా అని తెలియాలంటే ఆ డేస్ లో ఆ మంత్ లో తయారు చేసిన లడ్డూస్ కావాలి.
సో అప్పుడు మాత్రమే లడ్డూల్లో వాడారా లేదా అనేది తెలుస్తుంది. కానీ అడల్టరేటెడ్ ఘీ తిరుమలకు సప్లై అవుతోంది అన్నది ఈ రిపోర్ట్ ద్వారా నిరూపితమైంది కాబట్టి ఆ నెయ్యిని లడ్డూల్లో వాడుండటానికి అవకాశం ఉంది అనే అభిప్రాయం ఏమన్నా వ్యక్తమైందా? లేదు రోహిత్, ఇక్కడ విషయం ఏంటంటే శాంపిల్స్ దగ్గరే నెయ్యిని ఆపేసినప్పుడు లడ్డూల్లో ఎలా వాడతారు? శాంపిల్స్ జరుగుతున్నప్పుడు, శాంపిల్స్ తీసుకొని చేస్తున్నప్పుడు అక్కడ వనస్పతి ఉంది, వెజిటబుల్ ఆయిల్ ఉంది, మిక్స్ అయింది. ఆ వెజిటబుల్ ఆయిల్ వనస్పతి మిక్స్ అయింది కాబట్టి మరి దాన్ని వెనక్కి పంపారు. అక్కడ వాడడానికి అవకాశాలు ఎక్కడా కూడా లేవు. ఇక్కడ నిన్న దీనికి సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి కూడా చెప్తుంది ఏంటంటే, అసలు తిరుమల లడ్డూలు, తిరుమలకి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి చెకింగ్ ఫెసిలిటీస్ ఎక్కడా దేశంలో కూడా అన్ని చెకింగ్ ఫెసిలిటీస్ వాటిని చెక్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా గాజియాబాద్, మైసూర్ ల్యాబ్లకు కూడా పంపించారు. అక్కడి నుంచి కూడా రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే ఎన్ఏబిఎల్ ల్యాబ్ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ల్యాబ్ లో అయితే మాత్రం దాంట్లో వనస్పతి, అంటే ఒక రిపోర్ట్ లో వనస్పతి ఆయిల్ కలిసింది ఆ నెయ్యిలో అనేది, ఆ 4 ట్యాంకర్లు అయితే ఏదైతే ఉందో ఆ నెయ్యిలో వనస్పతి కలిసింది అనేది రిపోర్ట్ లో వచ్చింది. ఆ రిపోర్ట్ ఇప్పుడు ఫసాయ్ దగ్గర ఉంది. ఫసాయ్ మరి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తుందా, ఏం చేస్తుందో చూడాలి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ లిమిటెడ్ కూడా దీనికి సంబంధించి ఒక ముందుకు అడుగులేసింది. మరి ఈ రిపోర్ట్ ని కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంది. మరి కోర్టుకు సబ్మిట్ చేసినంత కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి కల్తీ ప్రకటన చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది కల్తీ ప్రకటన చేయడం తప్పు, కల్తీ జరిగిందని, విచారణ జరగకుండానే కల్తీ ఎలా జరిగింది. మరి లడ్డు ఏదైతే అంటే ట్యాంకర్లు 4 ట్యాంకర్లు వచ్చినప్పుడు వాటిని శాంపిల్స్ తీశారు, బాగాలేదు, దీంట్లో నెయ్యిలో కల్తీ కలిసిందన్నప్పుడు వెనక పంపించారు, అది లోపలికి వెళ్ళలేదు. కాబట్టి లడ్డూలో ఎక్కడ కల్తీ జరగలేదు. మరి కల్తీ జరిగిందనే ప్రకటన ఎలా చేస్తారు విచారణ జరగకుండానే? ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పేసి జస్టిస్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. మరి విశ్వనాథ్ని కూడా దీంతో ఏకీభవించారు. మరి దీనికి సంబంధించి చాలా సీరియస్ గా కోర్టు అయితే ఉంది. మరి చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఈ అంశాన్ని చాలా కీలకంగా పరిగణించడంతో పాటు ల్యాబ్ రిపోర్ట్స్ ని తమ ముందుకు పెట్టాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయా, ఏం చేస్తారని చూడాలి. మరి దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అంటూ కూడా మరొక వ్యాఖ్యం కూడా చేయడం జరిగింది. మరి అంటే ఒక సప్లై రోహిత్, ఒక సప్లై దగ్గర నుంచే కాదు, ఎంతమంది సప్లైయర్స్ ఉన్నారు అంతమంది సప్లై దగ్గర శాంపిల్స్ తీసుకొని ముందుగా పరీక్షలకు పంపాలా. పరీక్షలకు పంపిన తర్వాత ఆ నెయ్యిని వాడాలా. మళ్ళీ కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు ఉంటే చూపించండి అని చెప్పేసి కూడా కోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా పెద్ద అంశం, గత కొద్ది రోజుల నుంచి బర్నింగ్ టాపిక్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా కూడా. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి దీన్ని అంటే సిట్ విచారణ సరిపోతుందా, లేకపోతే మరో ఏజెన్సీ ఏదైనా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తున్నారు? అంటే సిబిఐతో విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి కోరటం జరిగింది. మరి దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్య స్వామి కోరటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. మరి అయితే శాంపిల్స్ వచ్చిన తర్వాత, ల్యాబ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత అక్కడ దాంట్లో ఎలాంటి కల్తీ లేదు అనేది తేలాలి, ఉందా లేదా అనేది తేలాలి ఒకటి. రెండోది, అంతకు ముందు వెళ్ళిన వాటిల్లో చెక్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి లడ్డు చేసేస్తున్నారు కొన్ని ట్యాంకర్స్ లో నెయ్యితో. మరి దాంట్లో కల్తీ జరిగిందా లేదని తెలియలేదు. మరి దానికి సంబంధించిన అప్పుడు ఆ రోజు వాడినటువంటి ట్యాంకర్లకు సంబంధించిన రిపోర్టు, ల్యాబ్ రిపోర్ట్స్ ఏమున్నాయి అనేది, ఈ 4 ట్యాంకర్లకు ముందు వెళ్ళిన ట్యాంకర్లు, ఆ ట్యాంకర్లకు సంబంధించి వీళ్ళు తిరుమల వాళ్ళ సొంతగా పరీక్షలు చేస్తారు. ఆ రిపోర్ట్స్ కూడా తీసుకురమ్మంటుంది. ఆ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ బేరీజ్ వేసుకున్న తర్వాత అప్పుడు కోర్టు తేల్చబోతుంది అసలు తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే అంశాన్ని. రైట్ రామకృష్ణ, సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు వివాదంపై హోరాహోరీ వాదనలు జరిగాయి. మొత్తం దాఖలైన అన్ని పిటిషన్లపైన ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. 3వ తారీఖుకి విచారణను 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా అందరూ కొంచెం సంయమనం పాటించాలి స్టేట్మెంట్స్ చేసే విషయంలో. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా స్టేట్మెంట్స్ చేసే విషయంలో కొంత సంయమనం పాటించాలి, కొంత వాళ్ళని ఆపాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మనోభావాలు దెబ్బతినే విధంగా స్టేట్మెంట్స్ చేయకుండా ఉంటే బెటర్ అని 3వ తారీఖుకి వాయిదా వేసింది. అంతేకాదు రిపోర్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్లో కల్తీ నెయ్యి ట్యాంకర్ అక్కడికి వచ్చాయని ప్రూవ్ అయింది. కానీ ఆ నెయ్యిని లడ్డూల తయారీకి వాడారా లేదా అన్నది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది అని
చెప్తూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఆ నెయ్యిని కల్తీ నెయ్యిని వాడారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఖచ్చితంగా విచారణ జరగాల్సి ఉంది. ఎటువంటి విచారణ జరగాల్సి ఉంది అనేది కూడా 3వ తారీఖున తెలిసే అవకాశం ఉంటుంది. సో కల్తీ నెయ్యి ట్యాంకర్స్ తిరుమలకు వచ్చాయి. ల్యాబ్ రిపోర్ట్లో అది తేలింది. కానీ ఆ నెయ్యిని వాడారా లేదా అని గతంలో కూడా టీటీడీ అధికారులు చెప్తూ వచ్చారు. ఏదైనా నెయ్యిలో రిపోర్ట్లో తేడా ఉంటే ఆ ట్యాంకర్స్ను వెనక్కి పంపించేస్తాము అని. అంటే దాని అర్థం అడల్టరేటెడ్ ఘీ తిరుమల వరకు వస్తుంది, అక్కడ టెస్ట్లు చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఏదైనా ట్యాంకర్ ఒకవేళ వెనక్కి వెళ్లకుండా గత పాలక మండలి హయాంలో అక్కడ యూజ్ చేయబడిందా లేదా అన్నది తేలాల్సి ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ అసలు కల్తీ నెయ్యి రావటం అనేదే తప్పు. ఒకవేళ ఏ కారణం చేతనే ట్యాంకర్ వెనక్కి వెళ్ళింది అని అంటే కల్తీ నెయ్యిన సప్లయర్ పంపించాడు అని. ఆ సమయంలో కూడా సప్లయర్పై చర్య తీసుకోవాలి, ఎందుకంటే కల్తీ నెయ్యి ఎందుకు వచ్చింది అని. వన్స్ ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయ్యింది అంటే కేవలం దాన్ని రిజెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఎందుకు అది రిజెక్ట్ అయ్యిందో అనే దానిపైన విచారించి సివిల్ క్రిమినల్ లైబిలిటీస్ ఆ సప్లయర్ పైన మోపాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి. కేవలం రిజెక్ట్ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపించడం మాత్రమే చేశారా? ఎందుకు ఆ నెయ్యి రిజెక్ట్ అయింది, అందులో ఏం కలిసింది,